డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫౌజియా జోమాన్, మాస్టర్ ఇన్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్. మరి మేడంతో మాట్లాడదాం. స్టాక్ మార్కెట్ అంటే అందరికీ తెలుసు కదా, మరి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే అసలు స్టాక్ మార్కెట్ అంటే ఒక బిజినెస్ అంటారు కదా, ఇదే బిజినెసా, ఇంకా వేరే బిజినెస్ ఏమీ లేవా, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి రిటర్న్స్ ఎలా ఉంటాయి అసలు? మరి ఇవన్నీ అందరి కోసం కాదు, అందరికీ తెలుసు వీటి గురించి, కొంతమంది కోసం ఏంటంటే మేడం చెప్తారు అసలు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిజల్ట్స్ ఎలా ఉంటాయి, అసలు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, వేరే బిజినెస్ ఏమీ లేవా అంటే ఏం చెప్తారో మేడంతో మాట్లాడదాం. హాయ్ మేడం. హాయ్ అండి. మ్యామ్, ఓకే, స్టాక్ మార్కెట్ గురించి చెప్పారు. మరి ఎవరు ఎంటర్ అవ్వాలి, ఎలా ఎంటర్ అవ్వాలి, ప్రాసెస్ ఏంటి, ఎందుకు స్టాక్ మార్కెట్ని ఎంచుకోవాలి, చాలా బిజినెస్లు ఉన్నాయంటే చెప్పారు ప్రీవియస్ వీడియోస్లో. మరి ఈరోజు నేను ఎంటర్ అయిపోయాను, ఓకే, నాకు ఒక ఐడియా కూడా వచ్చేసింది, బట్ కొంచెం భయం కూడా వేస్తుంది అదే టైంలో. ఎందుకంటారు స్టాక్ మార్కెట్లోకి నేను వచ్చాను, ఇన్వెస్ట్ చేశాను, అయినా కూడా నాకు ఎందుకు భయం వేస్తుంది? ఇలాంటి సందేహాలు చాలా మందికే ఉన్నాయి. పెట్టలేకపోతున్నాను ధైర్యంగా, అమ్మో ఇందులో పెడితే నాకు వస్తాయో రావో, పోతాయేమో పెట్టిన డబ్బులు అని. అంటే ఈ భయాలు అనేవి ఎందుకు వస్తూ ఉంటాయి? మామూలుగా మనము స్టాక్ మార్కెట్ అనే కాదు, ఏ కెరియర్ అయినా సరే మనకు ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్కి సక్సెస్కి ఒక డెఫినేషన్ ఇస్తాం. సక్సెస్కి డెఫినేషన్ అందరికీ డిఫరెంట్గా అయి ఉండొచ్చు. మీ డెఫినేషన్ నా డెఫినేషన్ సేమ్ అవ్వదు. సో ఈ సక్సెస్కి 2 వింగ్స్ ఉంటాయి. ఒకటి స్కిల్ సెట్ అయితే ఒకటి మైండ్ సెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు తెలుసుకున్న విషయము కరెక్టేనా కాదా అది ఒకసారి చెక్ చేయండి. మనకి ఒక సామెత ఉంటుంది, తెల్లగా ఉన్నవన్నీ పాలు కాదు, నల్లగా ఉన్నవన్నీ నీళ్లు కాదు అనే ఒక సామెత ఉంటుంది. అవి అవేనా కాదా అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సో స్కిల్ సెట్కి నేను ఒక స్ట్రక్చర్ చెప్తాను. ఇప్పుడు మీరు కనుక ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో నేను నేర్చుకున్నాను, ఇన్వెస్ట్ చేస్తున్నాను, నాకు భయం వేస్తుంది అనే వ్యక్తి కనుక అయితే ఒక్కసారి మీరు లిస్ట్ అవుట్ చేసుకోండి. స్కిల్ సెట్లో ఫస్ట్ మీకు ప్రాపర్ స్ట్రాటజీ తెలిసి ఉండాలి. ప్రాపర్ స్ట్రాటజీకి దాంట్లో చాలా వింగ్స్ ఉన్నాయి. ప్రాపర్ స్ట్రాటజీ అనేది కంప్లీట్ ఎప్పుడు అవుతుంది అంటే ఇంప్లిమెంటేషన్, రిస్క్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్. ఈ 3 విషయాలు, ఈ 4 విషయాలు, స్ట్రాటజీ, ఇంప్లిమెంటేషన్, రిస్క్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, ఈ 4 విషయాలు కలిసినప్పుడే అదొక స్ట్రక్చర్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు మీరు ఎవరైనా మెంటర్ దగ్గర నేర్చుకున్నారా, యూట్యూబ్ నుంచి నేర్చుకున్నారా, బుక్స్ చదివి నేర్చుకున్నారా, దేర్ ఆర్ లాట్ ఆఫ్ సోర్సెస్ ఆర్ దేర్. ఎక్కడ ఏ సోర్స్ నుంచి అయినా మీరు నేర్చుకోవచ్చు. మీరు నేర్చుకున్న దాంట్లో ఈ కంప్లీట్ అన్ని 4 విషయాలు ఉన్నాయా ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాటజీని మీరు కంప్లీట్ చేయలేదు అనుకుందాం, రకరకాల స్ట్రాటజీస్ మీరు నేర్చుకున్నారని అనుకుందాం. మీకు నంబర్ ఆఫ్ స్ట్రాటజీస్ తెలిసినంత మాత్రాన మీరు అనుకున్న డెస్టినేషన్కి మీరు రీచ్ అవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ నుంచి నేను వైజాగ్కి వెళ్ళాలి. వైజాగ్కి వెళ్ళడానికి నాకు 100 దారులు తెలిసినంత మాత్రాన నేను వైజాగ్కి రీచ్ అవ్వను. కరెక్ట్గా అనుకున్న టైంలో సరైన దారిలో వెళ్తేనే నేను రీచ్ అవుతాను. మీరు ఇక్కడ ఏం జరుగుతుందంటే, నేను రకరకాల స్ట్రాటజీస్ నేర్చుకున్నా, మార్కెట్ ఎటు వెళ్ళినా నా దగ్గర ఆన్సర్ ఉందని మీరు అనుకుంటున్నారు. అనుకొని ఈరోజు ఒక స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసిండ్రు, అది మీకు నచ్చలేదు, ఇంకొకటి చేసిండ్రు, అది మీకు నచ్చలేదు, ఇంకొకటి చేసిండ్రు, అది మీకు నచ్చలేదు. అంటే కార్ డ్రైవర్ని మీరు ఇటు వెళ్ళండి అని ఒకసారి చెప్తున్నారు, అటు వెళ్ళండి అని ఒకసారి, ఇది కాదు అటు, అది కాదు ఇటు అన్నప్పుడు అసలు మీరు రీచ్ అవుతారా? మీరు అక్కడక్కడనే తిరుగుతూ ఉంటారు. దట్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. మీరు ఒక స్ట్రాటజీకి స్టిక్ అవ్వకుండా, అది మీకు నచ్చలేదు అనో, మీకు స్టాప్ లాస్ అంటే ఇష్టం లేదనో, మీకు రిస్క్ మీరు తీసుకోలేరు అనో మీరు మార్చేస్తున్నారు. మీరు అసలు రిస్క్ తీసుకోగలిగితేనే మొదలు పెట్టండి. దట్ ఈస్ ద ఆన్సర్ యాక్చువల్లీ. కానీ అది కాకుండా దీంట్లో స్టాప్ లాస్ వచ్చింది కాబట్టి నేను తీసుకోలేను దీన్ని, వేరే అంటే మీరు రెక్కల గుర్రం కోసం వెతుకుతున్నారు. అది యాక్చువల్గా లేదు, అది లేదు. మీరు రెక్కల గుర్రం కోసం, తెల్ల ఏనుగు కోసం, ఎగిరి ఏనుగు కోసం వెతుకుతున్నారు. అది కేవలం ఇమాజినేషన్ మాత్రమే. అట్లానే రిస్క్ లేని బిజినెస్ అనేది, చావు లేని పుట్టుక అనేది, అది ఒక ఇమాజినేషన్, ఒక కల్పితం మాత్రమే. అది ఎప్పుడైతే నువ్వు యాక్సెప్ట్ చేస్తావో అప్పుడే ఒక చోట నువ్వు నిలబడగలుగుతావు. అండ్ నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్. కొంతమందికి బోలెడన్ని స్ట్రాటజీస్ తెలుసుంటాయి, కానీ లైవ్ మార్కెట్లో 2 క్యాండిల్స్ చూసేసరికి డమ్ అయిపోతారు, ఇంకా ఇంప్లిమెంట్ చేయడం రాదు. మీరు ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెడతారో దాంట్లో మీకు తెలియని చాలా విషయాలు ముందుకు వస్తూ ఉంటాయి. ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు మార్కెట్. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది. ఆ రోజు విషయం ఏంటిది అనేది తెలుసుకొని మీరు ఇంప్లిమెంట్ చేయగలగాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటిది అంటే,
ఇప్పుడు ఒక సర్జన్ ఉన్నారు, డాక్టర్ సర్జన్ ఉన్నారు, ఒక పెద్ద గ్రంథం చదివేసారు సర్జరీ గురించి, 100 out of 100 మార్క్స్. ఆ డాక్టర్తో మీరు సర్జరీ చేయించుకుంటారా? నో. ఆ డాక్టర్ ఒక సర్జన్ అండర్లో సర్జరీ చేయడం నేర్చుకున్నప్పుడు చేస్తారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటో తెలుసా, ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్లో ఒక ట్యూమర్ ఉంది, అందరి బ్రెయిన్లో సేమ్ ప్లేస్లో ఉంటుంది ఆ ట్యూమర్, ఇట్ ఈస్ డిఫరెంట్. But you know the skill how to remove that tumor. Yes. That is the skill, right? So, మీకు ఎదురయ్యే ప్రతి సిచ్యువేషన్ కొత్తదే, మీకు స్కిల్ ఉంది కాబట్టి దానితోని మీరు అది జయించాలి. దట్ ఈస్ కాల్డ్ ఇంప్లిమెంటేషన్. ప్రతిరోజు కొత్తగా ఉంటుంది మార్కెట్, ప్రతిరోజు మీకు ఆ స్కిల్ తెలిస్తేనే మీరు ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. అండ్ రిస్క్ మేనేజ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కోర్స్ ఇప్పుడు లాట్ సైజ్ చేంజ్ కాబోతుంది, 15 నుంచి 30 కాబోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ 1 lot పర్చేస్ చేయాలంటే మీకు ఆప్షన్స్ బైక్ ఒక 10,000 రూపీస్ క్యాపిటల్ అవసరమైతే ఆ 10,000 తీసుకొని వస్తారు కొంతమంది. ఆ 10,000తో మీరు మొదలు పెట్టారు, సరే మీరు ఏదో ఒక చిన్న స్ట్రాటజీ 500 రూపీస్ లాస్, 500 రూపీస్ టార్గెట్ పెట్టుకొని ఒక స్టార్ట్ చేసారు అనుకుందాం. మీ 500 రూపీస్ లాస్ అయినాయి, సరే 500 కదా అని రేపేసారు. ఎంతవరకు వేసుకుంటూ వెళ్తారు మీరు? దట్ ఈస్ మై క్వశ్చన్. అది మీకు తెలిసి ఉండాలి. ఈ 500 మీరు ఎన్నిసార్లు వేస్తారు, ఎంత కాలం వేస్తారు, ఎంత దూరం దాకా వేస్తారు, దానికి మీ దగ్గర కనుక ఆన్సర్ లేదంటే అబ్సల్యూట్లీ యు ఆర్ డూయింగ్ ఎ మిస్టేక్. ఎందుకంటే అది మీరు వేసుకుంటా వెళ్తానే ఉంటారు, అంటే అది తిరుగుతానే ఉంటుంది చక్రం, ఇంకా ఒక దగ్గర మీరు ఆగిపోవడం అనేది ఉండదు. అండ్ యూ విల్ ఎండ్ అప్ విత్ లాసెస్. కాబట్టి రిస్క్ ఎంత ఒక ట్రేడ్ తీసుకున్నప్పుడు అనేది మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇంకా మనీ మేనేజ్మెంట్. మీ దగ్గర కొంతమంది ఏం చేస్తారంటే 50,000 రూపీస్ క్యాపిటల్తోని మీరు ఏదన్నా ఒకటి 1 lot ట్రేడ్ చేయండి అని చెప్పినాం అనుకోండి. ఎందుకు 5,000 రూపీస్ 1 lot అంటే 5 into 10 మనము 10 lots తీసుకోవచ్చు కదా, 10 lots వచ్చేస్తాయి కదా. మీరు లెక్కలలో ఎక్స్పర్ట్ అని అనుకుంటున్నారు, కానీ మనీ మేనేజ్మెంట్ మీకు తెలియదు అనే విషయం మీకు తెలియట్లేదు. మీరు 50,000 ఉంటే 1 lot చెయ్యాలి అంటే దాని అర్థము అక్కడ ఆ రిస్క్తో పాటుగా మీ క్యాపిటల్ అది 50,000 అని అర్థం. అది మీకు తెలియట్లేదు అంటే మీరు 50,000తోని 10 lots ట్రేడ్ చేసిండ్రంటే మీరు 10 సార్లు కింద పడినా లేసే ఆపర్చునిటీ ఉన్న అదే ప్లేస్లో ఒక్కసారి కింద పడంగానే యు ఆర్ అవుట్ ఆఫ్ ద మార్కెట్. సో దట్స్ అ వెరీ బిగ్ మిస్టేక్. సో కాబట్టి మీరు స్టార్ట్ చేసినప్పుడు ఈ మిస్టేక్స్ ఏమన్నా జరిగినాయా, మీరు ఎవరినైనా మోసం చేయగలుగుతారు, మీ మనసుని మీరు మోసం చేసుకోలేరు. సో కాబట్టి ఈ మిస్టేక్స్ ఏమన్నా జరిగినాయా క్లియర్గా చూడండి. ఒకవేళ ఆ మిస్టేక్స్ అలాంటివి ఏమన్నా జరుగుంటే ఫస్ట్ స్కిల్ సెట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఆటోమేటికల్లీ మీకు డ్రైవింగ్ తెలుసుంటే మిమ్మల్ని ఎడారిలో వేసినా కూడా మీరు బయటకు వచ్చేస్తారు. మేడం, స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయ్యాక చాలా మంది ఇప్పుడు నా దగ్గర ఒక 10,000 ఉంది అనుకుంటే ఒకే దాంట్లో పెట్టేస్తారు, అంటే తెలియకో తెలుసో అలా పెట్టకుండా అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అంటే డిఫర్ చేసి కూడా పెట్టొచ్చు అంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ డైవర్ట్ చేసుకోవాలండి. ఎవరో ఒక గొప్ప వ్యక్తి చెప్పిన డోంట్ కీప్ యువర్ ఎగ్స్ ఇన్ ఏ సింగిల్ బాస్కెట్, కీప్ యువర్ ఎగ్స్ ఇన్ ఏ డిఫరెంట్ బాస్కెట్స్ అని చెప్పడం. ఒక దగ్గర నుంచి మనకి డౌన్ ఫాల్ వచ్చినా కూడా ఒక దగ్గర మనకి మంచి రిటర్న్స్ వచ్చినాయి, ఒక దాంట్లో 10% మీకు లాస్ వచ్చినా కూడా ఒక దగ్గర మీకు 30% రిటర్న్స్ వచ్చినాయి అంటే యూ విల్ బీ ఇన్ ప్రాఫిట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. డైవర్సిఫికేషన్ అంటారు దీన్ని. ఖచ్చితంగా మన క్యాపిటల్, బిగ్ క్యాపిటల్ మన దగ్గర ఉంది అంటే, బిగ్ క్యాపిటల్ అనే కాదు 10,000 రూపీస్ క్యాపిటల్ ఉన్నా సరే ఒకటే స్టాక్లో మీరు ఇన్వెస్ట్ చేయొద్దు, కనీసం ఒక 5 to 6 స్టాక్స్లలో మీరు అది డైవర్ట్ చేసుకోవాలి. అట్లా డైవర్ట్ చేసుకున్నప్పుడే మీకు అది పిఎన్ఎల్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. లేదు మీరు ఒకటే స్టాక్లో ఎవరో చెప్పిండ్రు ఇది మంచి స్టాక్ అని చెప్పి మీరు కనుక ఆ ఒక్క స్టాక్లో వేసిండ్రంటే మీరు దాంట్లో 100% సంపాదించినా సరే డోంట్ హ్యాపీ విత్ దట్. ఎందుకు అంటే మీరు చీకట్లో రాయేసిండ్రు, అది ప్రతిసారి తగలాలని లేదు. కాబట్టి డైవర్ట్ చేయడం అనేది ఈజ్ ద కరెక్ట్ మెథడ్ ఆఫ్ ఇన్వెస్టింగ్. ఖచ్చితంగా మీరు డైవర్ట్ చేసుకోవాలి. అట్లా డిఫరెంట్ సెక్టార్స్లో పెట్టుకున్నప్పుడు ఇప్పుడు ఏదైనా గ్లోబల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఏదైనా ఒక స్టాక్ ఫాల్ అయినా సరే మనకి నెక్స్ట్ వేరే సెక్టార్స్లో ఉన్న స్టాక్స్ మంచి రిటర్న్స్ ఇచ్చినప్పుడు మనం ఆన్ అండ్ యావరేజ్గా ఒక గుడ్ రిటర్న్తోని మనం బయటపడతాం. థ్యాంక్ యూ అండి.